సార్ దాదాపుగా సంవత్సరం అవుతుంది పరిపాలన. ఎలా ఉంది సంక్షేమ పథకాలు గానీ, లేపోతే ఆయన చెప్పినట్టుగా నిదానంగా ఒక్కొక్క పథకం అమలు చేస్తా అంటున్నాడు కదా! మీ అభిప్రాయం ఏంటి? అన్నీ బాగానే ఉందండి. ప్రస్తుతానికి స్టెప్ బై స్టెప్ ఎవరైనా ఒకసారి చేయలేరు కదా అన్నీ. అనుకున్న ప్రకారం ఒకటి చేసుకొస్తున్నారు. అన్నీ చేస్తారని మేము అనుకుంటున్నాం. కానీ రోడ్లు గానీ, గత 5 ఏళ్లలో రోడ్లని, లేపోతే పథకాలని, లేదా అభివృద్ధి, అమరావతి అభివృద్ధి గానీ ఏమి చేయకపోయినా కూడా అసలు మా పరిపాలనే బాగుంది, మేము బటన్ నొక్కేవాళ్ళం, మేము డబ్బులేసేవాళ్ళం అని చెప్పి జగన్ గారు. అవునండి, వాళ్ళ పరిపాలన మర్డర్ చేయటం, లాక్కుంటాం, ఆక్రమించడం, కబ్జాలు చేయటం వాళ్ళ పరిపాలన. వీళ్ళ పరిపాలన ఏంటంటే అందరికీ సంక్షేమం, అందరికీ అందాలని, లేని వాళ్ళని ఉన్నవాళ్ళని చేయాలని, దానికి ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ చేయాలనేది వీళ్ళ ఆలోచన. వాళ్ళు ఏంటంటే ఎవరైతే అపోజిషన్ ఉన్నారో వాళ్ళందరినీ లేకుండా చేస్తే మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చింది అనేది వాళ్ళ ఆలోచన. దానికి డిఫరెంట్ అది. లేటెస్ట్గా కూడా పేర్ని నాని గారు మాట్లాడతా మనం రాత్రిపూట చేయాలి, పగలు మాట్లాడతాం ఏంట్రా, అక్కడ వాళ్ళని లేపేయాలి, వెళ్ళి మనం పరామర్శించాలి అనే తరహాలో ఆయన మాట్లాడుతున్నాడంటే ఏంటి సార్ అంత క్రూయల్గా, అంత ఇదిగా? వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏదండి. ఎదుటివాడిని ఎవడైనా లేకుండా చేస్తే మనమే ఉంటాం అనేది వాళ్ళ ఉద్దేశం. అది జనం ఒప్పుకోరు, నమ్మరు. లాండ్ ఆర్డర్ కూడా డిస్టర్బెన్స్ చేస్తే లాండ్ ఆర్డర్ అంటే ఏం లేదండి, ఇక్కడ మనం మాట్లాడకూడదు. కానీ జడ్జీలు కూడా, పైన ఉన్నగాడు కూడా, ఎస్ఐలు లేకపోతే పైన ఉన్న వీళ్ళు కూడా, న్యాయ వ్యవస్థ కానీ, ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ ఇంకా డబ్బుల కోసమే కకృతి పడి ఆ పనుల్లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళలో మార్పు రావట్లా. ఇన్ని కేసులు ఉండి, ఇన్ని ఈడీ కేసులు, మొన్న ఈ మధ్య కూడా పర్యటనలో భాగంగా సొంత కార్యకర్త కారు కింద పడి చనిపోతే కనీసం చూసుకోకపోగా దాని మీద పశ్చాత్తాపం లేదు, ఏం లేదు, మా కార్యకర్త కదా చనిపోయింది, మేము ఆదుకుంటామలే అనే ధోరణిలో మాట్లాడుతున్నారంటే ప్రాణం విలువ తెలియట్లేదు అంటారా సార్? వాళ్ళకి ప్రాణం విలువ, మనిషి విలువ, కష్ట సుఖాలు తెలియండి వాళ్ళకి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే లాక్కుంటాం, దోచుకుంటాం, దాచుకుంటాం, అంతవరకే వాళ్ళకి తెలిసింది. ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు, వాళ్ళ మంచి చెడు ఏంటి ఏమీ తెలియదు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అది తప్పు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ముందే చెప్పాం, లోకేష్ ముందే చెప్పాడు. ఏమని, ఎవరైతే ఈ పని చేస్తున్నారో, తప్పుడు పని చేస్తున్నారో వాళ్ళని. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, మాకు అనుకూలంగా చేయకపోతే అని బెదిరిస్తున్నారు. అక్కడ ఏంటి, చట్టబద్ధంగా పని చేయకపోతే ఒప్పుకోందా అక్కడ భాష, ఇక్కడ మాకు అనుకూలంగా చేయకపోతే మీరు ఉండరు అనేది ఇక్కడ భాష. అది సో ఇంత వ్యత్యాసం కనపడుతున్నా కూడా ఇంకా నేను జనాల్లోకి వస్తాను, నేను పాదయాత్ర చేస్తాను, ఒక సంవత్సరం ఈ 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ నేను వస్తాను, ఒక్కొక్కటి బట్టలు తీసి నిలబెడతాను జగన్ గారు అంటున్నారు. ఇది జరిగేది కాదండి. కల్లో కూడా జనం తెలుసుకున్నారు. ఇదైతే ఈసారి కాదు, ఇంకోసారి కాదు, ఎప్పుడైనా జరిగేది కాదు. ఇక్కడ అంటే వాళ్ళు వస్తారనేది వాళ్ళ కలే. అంటే దౌర్జన్యం చేసి ఎప్పుడు ఎవరం కూడా, ఇప్పుడు మేమైనా ఎవరైనా నిర్బంధంగా చేలో పని చేపించము, వ్యవసాయం చేయాలండి మేము, వాళ్ళ కూలిచ్చి వాళ్ళని పద్ధతి మంచిగా చూసుకుంటే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. అంతేనే తంతేనే మన దగ్గరికి రారు కదా. ఇది జనం గమనిస్తాను ఉన్నారు. అంటే నేను కామన్ మ్యాన్గా, నేను ఏ పార్టీ కాదు, తిరగను విషయం అది. చివరిగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేరుగా వెళ్ళి లబ్ధిదారులు ఇళ్ళకెళ్ళి కాఫీలు టీలు పెట్టడం కానీ, వాళ్ళతో మంచి చెడు మాట్లాడడం కానీ, లోకేష్ గారు అయితే ఆయన నియోజకవర్గ స్థాయిలో ప్రతిదీ కూడా సంచార వైద్యశాలని కానీ, లేకపోతే మంచినీళ్ళు వస్తుందని కానీ అన్నీ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, ఇంకోవైపు డిప్యూటీ సీఎంగా ప్రతిదీ పరిశీలిస్తున్నారు. ఎలా ఉంది సార్ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్, ఎలా ఉంది? అంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు అనుకోండి, సపోజ్ ఇప్పుడు జస్ట్ అంటే ఇప్పుడు అమెరికా టైపులో మన ఇండియాలో కూడా ఇట్లా ఏంటంటే ఎవరైతే చెప్తే వాళ్ళు ఓట్లు వేస్తారని, ఇప్పుడు లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, జగన్ని కూర్చోబెట్టి మీరు ఇంటర్వ్యూ చేశారనుకోండి, అంటే సబ్జెక్ట్ వైజ్గా, అంటే పొడవటాలు లేకపోతే వాటిట్టా ఇట్టా అని కాకుండా సబ్జెక్ట్ వైజ్గా, అంటే ఇక్కడ ఈ రోడ్లు ఎట్లా వేయాలి, పరిపాలన ఎట్లా చేయాలి, ఈ కాలువలు ఏంటి, వ్యవస్థ గురించి మాట్లాడే ఎవరు మాట్లాడితే తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు వేరే విషయాలు కాకుండా, అంటే వేరే విషయం కాదు, అరే ఇప్పుడు నేను కరెక్ట్గా మాట్లాడగానే అరే నీ పిల్ల వాడితో లేచిపోయింది, లేకపోతే ఈ భాష కాకుండా చిన్నగా పాయింట్ టు పాయింట్ మాట్లాడితే వ్యక్తిగా, ఇప్పుడు మనం వాళ్ళకి అసెంబ్లీలో జీతాలు తీసుకున్నారండి, మన గురించి మాట్లాడమని వాళ్ళ ఇళ్ళ గురించి మాట్లాడమా? గత 5 ఏళ్లలో సార్ ఇట్లా మీరు అన్నట్టుగా గత 5 ఏళ్లలో నియోజకవర్గాల అభివృద్ధి గురించి కానీ, లేకపోతే పరిపాలన గురించి, పెట్టుబడుల గురించి, వీటి గురించి అసలు ఏమన్నా జరిగిందా సార్? ఎక్కడ జరగలేదండి. వాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇప్పుడు మన ఇక్కడ ఉందనుకోండి, అమరావతి ఉంది, అమరావతిలో అన్ని ల్యాండ్లకి రికార్డులు ఉన్నాయి, ఇక్కడ వీళ్ళు కబ్జా చేయడానికి వీల్లేదు. అదే విశాఖపట్నం ఏరియాలో అందరికి రికార్డులు లేవు, అక్కడ కబ్జా చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకని ఇక్కడ నుంచి అక్కడ మారిస్తే వాళ్ళకి పరిపాలన చేస్తే అక్కడ కబ్జాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ అవకాశం లేదు. ఇక్కడ నుంచి తాత ముత్తాల దగ్గర నుంచి రికార్డులు ఉన్నాయి, అక్కడ రికార్డులు లేవు భూములకి సరిగా. ఎక్కడ కబ్జా చేయడానికి ఎక్కువ అవకాశం ఉండదని రాజధాని అక్కడ మార్చాలని చూశారు. ఇంత విఘ్నత కలిగిన ఓటర్లు ఉన్నారు కాబట్టి ఈరోజు 11 సీట్లే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది. అవును, అంతే. మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ నేను చేస్తాను, నేను పాదయాత్ర చేస్తాను అంటే ఎలా స్వాగతిస్తారు? అది కల్లోనా ఇల్లోనా జరిగేది అది. సో మొత్తం మీద అయితే ఇప్పుడు పర్లా మార్పు అయితే ఉంది. ఆ మార్పు అయితే ఉంది. జనం అయితే పైకి, అంటే ఇప్పుడు నేను వైసీపీ అనుకోండి, సపోజ్ నేను కామ్గా ఉంటున్నా, ఎందుకంటే జనంలో మాట్లాడితే మేము వీక్ అయిపోతాం అనే ఉద్దేశంతో. అంతేగాని ఓటర్ ఎవరు రివర్స్గా మాట్లాడే అవకాశమే లేదు. సంవత్సరం ఉంది పరిపాలన, ఎట్లుంది? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు బ్రహ్మాండంగా? ఏం బాగుంది? అన్ని పనులు బాగా చేస్తున్నాడు. పింఛన్లు కానీ, తల్లి వందనం కానీ, రోడ్లు కానీ అన్నీ బాగా చేస్తున్నాడు.
ఇప్పుడు మీరు సాధారణ పల్లెటూరులో ఉండి కూడా ఎంత బాగుందని మీరు చెబుతున్నారు. ఇప్పుడు సిటీల్లో అయితే 5 రూపాయలకి అన్న క్యాంటీన్ అని కానీ, లేకపోతే ఈ పథకాలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ రావడం కానీ, ఇంత జరుగుతున్నా కూడా అసలు ఏమీ చేయట్లేదు జగన్. ఎందుకు చేయట్లే, అన్ని బాగా చేస్తున్నాడు. ఎదురు పార్టీ వాళ్ళు అటు చెబుతారు అంతే. ఇప్పుడు 151 నుంచి 11కి ఎందుకు వచ్చేసామని ఆలోచిస్తున్నాడు అంటారా జగన్మోహన్ రెడ్డి? చేయకపోతేనే వచ్చింది 11కి. మళ్ళీ జగన్ నమ్మే పరిస్థితి ఏమీ నమ్మరు. ఒకటి దొంగ ఒకసారి దొంగతనం చేసినా రెండో వాడు ఎవడు నమ్ముతాడు? అప్పుడు రోడ్లు కానీ లేదా మద్యపానం అని కానీ ఏమీ చేయలేదు కదా. చేయలా, ఏమీ చేయలే. ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి బాబు? బ్రహ్మాండంగా ఉన్నాయి. మార్పు అయితే ఉందా? బాగా. లోకేష్ గారు ఆయన యువ నాయకుడిగా ఆయన పనితీరు ఎలా ఉంది బాబు? బ్రహ్మాండంగా ఉంది. ఏంటి ఏం బాగుంది? అన్ని బాగా చేస్తున్నాడు. ఏం చెప్పేది ఉంది? పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది. ఎందుకు బాగుంది సార్? ఆయన అన్నీ చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. పొలం మీద డొంకలు పోసాడు, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాడు మా కొండూరుకి, హై లెవెల్ ఛానల్కి. బాగానే ఉంది. సో రైతులుగా మీకు నీళ్లు సదుపాయం కానీ, లేకపోతే రేపు అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 అని కూడా వస్తాయి. జూలై చివరిలో ఇస్తాం. నమ్మకం ఉంది చంద్రబాబు మీద. మరి వైసీపీ వాళ్ళు ఏమి చేయట్లేదు, ఏమి చేయలేరు కూడా, ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చారు. వాళ్ళు అట్టా చెబుతారు బాబు, వాళ్ళు అట్టా చెబుతారు. జనాలు చూస్తున్నారు కదా సార్, ప్రతిదీ పెన్షన్ ఇస్తున్నారు టైంకి. ఆదివారం వస్తే శనివారమే ఇచ్చేస్తున్నారు. వాడు అప్పులు చేసి వెళ్ళాడు స్వామి, ఈ నిదానంగా ఇచ్చుకుంటూ వస్తున్నాడు, తప్పు లేదు. ఇంకా నెల ఉండాకే పడతాయి అన్నదాత సుఖీభవ. పర్వాలా, నమ్మకం ఉంది. సార్ అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే, నేను మళ్ళీ వస్తాను, ఒక్కొక్కటి బట్టలు ఉప్పదీసి నిలబెడతాను, ఈ సప్త సముద్రాల అవతల తీసుకొస్తాను బెదిరిస్తున్నారు కదా. అట్టా బెదిరించారు కాబట్టేగా 11 సీట్లు వచ్చింది. మరి ఇంకా అసలు తెలుసుకోలేడు అంటారు ఆయన. 1లోకి వెళ్తాడు. అంటే ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఒక ఎమ్మెల్యేగా నువ్వు గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళాలి, మాట్లాడాలి, నియోజకవర్గ పరిస్థితులు వివరించాలి, ఏమీ లేవు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటున్నాడు కదా. ఎట్టిస్తారు? 26 సీట్లు ఉంటే కానీ రావు ప్రతిపక్షం. ఎట్టిస్తారు ఈయనకి? మరి 11 సీట్లే ఉన్నా కూడా నాకు ప్రతిపక్షం కావాలంటున్నాడు. రాదు కదా, రాజ్యం ప్రకారంగా రావాలి కదా. జనాల్లోకి వచ్చేస్తారు, పాదయాత్ర చేస్తారు. రానియండి ఇంకా 4 చచ్చిపోతారు, అప్పుడేం తెలిసిందిగా జనాలకి. మరి సొంత కార్యకర్తే కారు కింద పడ్డా కూడా అసలు కనీసం ఆలోచన లేకుండా, దానికి తోడు ఇంకా నేను వాళ్ళ పరామర్శిస్తాను, ఏళ్ళ పరామర్శిస్తానని లాండ్ ఆర్డర్ దెబ్బతీసే విధంగా ఆయన పర్యటన చేస్తున్నాడు. అది కంట్రోల్ చేయాలి చంద్రబాబు గారు. దానివల్ల ఎవరు సార్ నష్టపోయేది? ప్రజలు నష్టపోతాం. అంతేగా, పరిశ్రమలు పెట్టాలన్నా, ఉద్యోగాలు ఎవరైనా రావాలంటే అంతేగా, లాండ్ ఆర్డర్ బాగుండాలి కదా. అంతేగా. ఇప్పుడు ఎలా ఉంది ప్రస్తుతం? ఎలా ఉంది సార్? బాగుంది. ప్రస్తుతం బాగా సంవత్సరం అవుతుంది కదా సార్, ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉంది. ఏమి నచ్చింది మీకు పరిపాలన? ఏమి నచ్చింది? ఏం పింఛన్లు ఇస్తున్నారు, రోడ్లు బాగా ఇస్తున్నారు, నీళ్ళ ట్యాంకులు ఇచ్చారు, అన్ని బాగా చేస్తాడు, డొంకలు వేసాడు. ఇంకేముంది? ఏమి చేయట్లేదు అసలు. నేను అంటారు, ఏముంది, ఎవరైనా అంటారు, ఎక్కడైనా ఉంది సహజమేగా. ఒకడు మంచిగా ఒకటి చెడు అనేది ఇదేగా. మనకి అవపడుతుంది, చెబుతున్నాం బాగా ఉందని. ఇంకా చెప్పేది రాంబాబు గారు కనపడలేదు అంటారు. అంబటి రాంబాబుకి ఆ పేరు నాని, ఆ కొడాలి నాని వీళ్ళందరూ కనపడట్లేదు అంటారా ఏంటి? మరి కనపడలేదు, మస్క్ వచ్చింది మనకి కొంచెం, అందుకని అవపడతలేదు. లోకేష్ గారు బాబాయ్, ఆయన యువ నాయకుడిగా గతంలో ఓడిపోయినా కూడా నా మంగళగిరి నేను చెయ్యాలని చెప్పి సంచార వైద్యశాలలు అని చెప్పి వాళ్ళు వచ్చి పిల్లలు కూడా ఉచితంగా చేస్తున్నారు. బాగా జరుగుతుందా? ఇప్పుడు మంత్రిగా కూడా అయ్యారు కదా ఆయన. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? బాగా ఉన్నట్లా. స్కూల్ పిల్లలు వాళ్ళ పరిస్థితి? స్కూల్ పిల్లలు బాగా భోజనం బాగా పెడుతున్నారు, మనం బాగుంది కదా వాళ్ళకి, బాగా జరుగుతుంది. తల్లికి వందనం డబ్బులు అందరికి పడ్డట్టే మీరు మీ చెవు దాకా వచ్చిందా? బాగా ఇస్తున్నాడు అన్నారు. అది పెద్ద ఆయన ఇప్పుడు చంద్రబాబు గారు అటు అమరావతి డెవలప్మెంట్ కానీ, లేకపోతే రోడ్లు కానీ అవన్నీ బాగానే చేస్తున్నాడు. సంవత్సరం అవుతుంది పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అసలు ఏమి చేయట్లేదు, ఏదో దొంగ హామీలు ఇచ్చారు అని చెప్పి మొన్నటిదాకా అన్నారు. ఇప్పుడు ఈ తల్లికి వందనం కానీ, గ్యాస్ డబ్బులని కానీ, అలాగే పెన్షన్లని కానీ ఒక్కొక్కటి చేసుకుంటా వస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఏంటి మార్పు అనేది పరిపాలన 1 ఇయర్లోనే కనపడుతుంది. కాలువలు కానీ, రోడ్లు కానీ, గవర్నమెంట్ ఇచ్చిన హామీలు కూడా ఒకటి అమలు చేస్తానే వస్తున్నాడు. సో లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది సార్? ఆయన బాగుంది. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్లస్ మంత్రిగా కూడా బాగుంది. అంటే ఏం బాగుంది, ఏం గమనించారు? మాకు కావాల్సిన వాటర్ ప్లాంట్ కానీ, రోడ్లు కానీ, పొలాలకు డొంకలు కానీ అన్ని 1 by 1 ఇచ్చిన హామీ ప్రకారం ముస్లిమ్స్ కమ్యూనిటీ హాల్ కానీ అన్ని చక్కగా చేస్తున్నాడు. దానికి తోడు ఈ రోజున మధ్యాహ్న భోజన పథకం, సన్న బియ్యంతో పిల్లలకి ఆ భోజనం పెట్టడం కానివ్వండి, లేకపోతే బ్యాగులని, సాక్స్లని, A to Z స్కూల్కి పంపిస్తే చాలు అన్నట్టుగా. పిల్లలకి యూనిఫామ్స్ కూడా క్వాలిటీ బాగున్నాయి. బాగుందా? చాలా బాగుంది. తల్లికి వందనం డబ్బులు అందరికీ పడ్డాయి. అందరికీ అందినాయి. తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నారు, పిల్లలకేమో అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. అయినా కూడా అంబటి రాంబాబు లేకపోతే ఆ పేరు నాని అసలు వీళ్ళ వల్ల కాదు, వీళ్ళ చేత కాదు అని చెప్పి ఆయన వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అపోజిషన్ మాట్లాడుతూనే ఉంటారు. జనంగా ఆలోచించే శక్తి ఉంది, అందరికీ తెలుసు ఏం జరుగుతుంది ఫీల్డ్ లో అనేది. లాండ్ ఆర్డర్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.